ఒక మంచి ముహూర్తం అని చెప్పి ఉదయం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులను ప్రకటించారు. ఇదే ముహూర్తానికి ఇక్కడ శాసనసభ్యుని మళ్ళా శాసనసభ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సందర్భంగా మీ గ్రామంలో స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం అనేది నా దృష్టిగా నేను భావిస్తా ఉన్నాను. కొంచెం ఆలస్యంగా వచ్చాను, మరి నేను ఆలస్యానికి చింతిస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారి జీవిత విశేషాలు, వారి యొక్క గొప్పతనం, వారి యొక్క ఔన్నత్యం, వారి గురించి పెద్దలందరూ కూడా వచ్చేటప్పుడు చెప్పుకుంటారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితులు 1983 తెలుగుదేశం పార్టీ స్థాపన, పార్టీ స్థాపించిన 9 నెలలకి అధికారం రావడం, అధికారం వచ్చినాక ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ రోజు కూడా ఆయన్ని ఒక రోల్ మోడల్గా తీసుకుని అమలు అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూడాల్సిన అవసరం ఉంది. సంక్షేమానికి సృష్టికర్త ఎవరంటే ఎన్టీ రామారావు గారిని చెప్పుకోవాలి. పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి బట్ట, ఇవి ప్రధాన అవసరాలుగా గుర్తించి చెప్పిందే తడవగా, అధికారానికి వచ్చింది తడవగా ఆ కార్యక్రమాన్ని చేసి చూపించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పక్కా గృహ నిర్మాణం పేదవాడికి కాంగ్రెస్ పార్టీ అప్పటికి అధికారంలో ఉంది, కానీ అప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు 10 బొంగులు 10 తాటాకులు ఇచ్చేవాళ్ళు. కానీ పేదవాడికి పక్కా గృహాలు నిర్మాణం చేసి ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కిలో 2 రూపాయల బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ అందించినటువంటి ఘనత కూడా ఎన్టీ రామారావు గారు. లేదా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి స్థాపించి ఉండకపోతే అసలు తెలుగు జాతి అనేది ఉందా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉండేది. అసలు ఈరోజు రాజకీయ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కానీ ఒక్కొక్క రాష్ట్రంలో కానీ అసలు ఈ పార్టీ స్థాపించకపోతే ఏంటి పరిస్థితులు? కాంగ్రెస్ పార్టీ అప్రధానంగా వెలిగిపోతా ఉంది. ఆ రోజు తెలుగు వాళ్ళంటే లెక్కలేని తనం, తెలుగు వాళ్ళని మదరాసుగా పిలువబడుతున్నటువంటి రోజుల్లో ఒక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చి మరి మనకంటూ ఒక అస్తిత్వాన్ని నిలబెట్టినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అందరూ చెప్పే ఉంటారు, ఆయనకు ఉన్నటువంటి ఆదాయం కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకొని ఒక మహానటుడిగా పేరున్నటువంటి ఎన్టీ రామారావు గారు ప్రజాసేవకు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ ఏ విధంగా చేయాలో చూపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు చెప్పి తెలియజేస్తాను. ఈ పార్టీ నాయకత్వంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ స్థాపించి 42 ఏళ్ళు అవుతా ఉంది. 22 సంవత్సరాల అధికారంలో ఉన్నాం, 20 సంవత్సరాల అధికారం లేదు. అధికారం ఉన్నా లేకపోయినా కార్యకర్తలకి కొండంత అండగా ఒక శిక్షణ కలిగినటువంటి ఒక సైన్యంలాగా తయారు చేసి అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడేటటువంటి విధానంలో కార్యకర్తలు తీర్చిదిద్దినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలా పనిచేస్తున్నటువంటి మనం అందరం కూడా ఎంతో గర్వపడాలి. ఈ రాష్ట్రం ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఏ విధంగా కార్యకర్తలు మరి ఎన్టీఆర్ స్ఫూర్తిగా తీసుకొని పార్టీని నడిపించడం మనం చూస్తా ఉన్నాం. సమాజంలో అణగారిన వర్గాలు, ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు ఔన్నత్యం కోసం ఎన్టీ రామారావు గారు ఏ విధంగా పనిచేశాడో చంద్రబాబు నాయుడు గారు దానికి రెట్టింపు పనిచేసి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం అహోరాత్రులు శ్రమించినటువంటి విధానం మీకు తెలియజేస్తాను. ఇవాళ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అక్క. ఈ కార్యక్రమం ఉద్దేశించి స్టేట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి వంటి రావుతోటి సుందరరావు గారిని క్లుప్తంగా కోరుతున్నాం. కార్యకర్తలందరికీ నా నమస్కారం. ఈరోజు మన తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన అభిమాన నాయకుడు శ్రీ ఎల్ఎం సాంబశివరావు గారికి,
అలాగే అలాగే కంగ్రాచులేషన్ మా గ్రామం తరఫున సంక్రాంతి గ్రామం తరఫున ఇంకొక ముఖ్య అతిథి మన అన్న కూర్చున్నాం.